మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఏప్రిల్ 2న అంటే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వస్తుంది. సో విశేషంగా మరి చైత్ర పౌర్ణమి రోజున అసలు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే మనం ఎలాంటి పూజ ఆచరించవచ్చు అంటారు, ఎలాంటి నియమాలు పాటించవచ్చు అంటారు? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు 2 సార్లు జరుపుకుంటారు. ఏప్రిల్ 2కి మళ్ళీ మే 12కి కూడా హనుమాన్ జయంతి వస్తుంది అంటారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? అసలు హనుమంతుడు ఇప్పుడు జన్మించారా, అప్పుడు జన్మించారా అని? 2 సార్లు హనుమత్ జయంతి చేసుకోవటం మన దేశం అంతా కూడా చేసుకుంటుంది. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు విదేశాల్లో ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటారు. మొదటి హనుమత్ జయంతి రేపు 2వ తారీఖు చైత్ర పూర్ణిమ నాడు వస్తుంది. ఆ రోజున వచ్చినటువంటి హనుమత్ జయంతి అంటున్నాం కనుక పుట్టినరోజుగా అందరికీ గబుక్కని అర్థం వచ్చేది అది. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే మరణించిన రోజు అని. కానీ ఈ మధ్య శృంగేరి పీఠాధిపతి వర్ధంతి అంటే జన్మదినోత్సవం అని కూడా అర్థం ఉంది. వర్ధతే పెరుగుతారు కదా, కనుక వర్ధంతి అనే పదం కూడా పుట్టినరోజుకు వాడచ్చు అని ఆయన చెప్పి దాని గురించి ఆయన బర్త్డేస్ వర్ధంతి అనే చేస్తున్నారు కావాలని. అంటే తప్పు అర్థం కాదు అది అని చెప్పటానికి. కనుక ఈ జయంతి అనేది పుట్టినరోజును సూచించి 2 హనుమత్ జయంతులు వస్తాయి. ఒకటి ఇప్పుడు వస్తుంది చైత్ర పూర్ణమి నాడు, సరిగ్గా ఒక 40 రోజుల తర్వాత 12 మేకి ఇంకొక హనుమత్ జయంతి వస్తుంది. ఈ 2 హనుమత్ జయంతులు ఏమిటి? 2 ఎందుకు ఉంటున్నాయి? ఈ 2 ఎందుకు ఉంటున్నాయి అంటే, మొట్టమొదటి హనుమంతుడు జయం సాధించిన రోజు. జయం ఎలా వచ్చింది ఆయనకి? సీతను కలుసుకోవటానికి, సీతను వెతుక్కోవటానికి వెళ్ళాడు శ్రీలంకకి. ఆ లంకాపురికి వెళ్ళేటప్పుడు దారిలో అసలే ఎలాగా ఎంత కష్టపడి అసలు వినూత్నమైనటువంటి పద్ధతిలో అప్పటిదాకా ఎవరూ చేయనటువంటి సముద్ర లాంఘనం చేసి, సముద్ర లాంఘనం అప్పటిదాకా ఎక్కడ మనకు కనిపించదు, అటువంటి సముద్ర లాంఘనం చేసి సముద్రం దాటి భారతదేశపు పొలిమేరలు దాటి పక్క దేశంలోకి వెళ్ళి అక్కడ సీత ఎక్కడుందో కనిపెట్టి అక్కడ కనిపెట్టగానే అక్కడ అయిపోలా, మళ్ళీ కనిపెట్టి మళ్ళీ అంత దిగ్విజయంగా అక్కడ వాళ్ళకి వీలైనంత నష్టం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఎంత చేశాడో చూడండి. వెనక్కి తిరిగి వచ్చి హనుమంతుడు కాలు పెట్టినప్పుడు ఉన్న లంక ప్రతిష్ట వేరు, హనుమంతుడు బయటకు వచ్చేటప్పుడు ఉన్న లంక ప్రతిష్ట వేరు. దాని ప్రభ ఎంత తగ్గిపోయింది, ఎంత తగలపెట్టేశాడు, ఎంతమందిని చంపేశాడు. వాళ్ళ పట్టణంలో వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి సౌధాలు, భవనాలు అన్ని కాల్చిపారేశాడు కదా, వాళ్ళ తోటలన్నీ నాశనం చేసేసాడు కదా. మరి ఎంత నష్టం చేశాడు వాళ్ళకి. ఒక్క కోత వచ్చి ఇంత పని చేసిపోయింది. కనుక కోతులు వస్తే జాగ్రత్త పాడు చేస్తాయి అన్ని అని అంటూ ఉంటారు. ఒక్క కోత వచ్చి అంత పని చేసిపోయింది. మరి అదంతా ఎంతో గొప్పదనం. మళ్ళీ ఆ సముద్రం దాటి యువతలకు వచ్చాడు. యువతలకు వచ్చి తన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళారు. రాముడి దగ్గరికి వెళ్ళి అక్కడ రాముడికి చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు ఆయనకి ఆనందం అన్నమాట. అది నాకు అప్ప చెప్పిన పని నేను పూర్తి చేసుకొచ్చా అని. అందుకనే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని సామెత వస్తుంది. సీత ఎక్కడుందో చూసిరా అని పంపించాడు రాముడు. కాల్చి వచ్చాడు, అక్కడ వచ్చాడు మళ్ళీ. ఆ రోజున ఏ రోజునైతే తాను సీతను చూశాను అని రాముడికి వచ్చి చెప్పాడో ఆ రోజుని ఈ పండగగా చేసుకుంటాం అనమాట. ఆ జయం కదా హనుమంతుడికి, ఎంత జయం. అందుకనే ఆ రోజున శోభాయాత్ర అని చేస్తారు. అవునా, చాలా శోభాయాత్ర అని చేస్తారు. హనుమంతుడి శిష్యులందరూ, ఆయన భక్తులందరూ ఆ విధంగా చేసుకుంటారు. అటువంటి గొప్ప రోజు అది. కనుక ఆ రోజు మళ్ళీ తిరిగి ఆయన పుట్టినరోజు, నిజమైనటువంటి పుట్టినరోజు అనే చెప్పుకుంటామని. త్రేతాయుగం నాటి సంగతి కదా, మనం ఇప్పుడే పుట్టాడా అప్పుడు పుట్టాడా అని అంత ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి, అప్పుడున్న సౌకర్యాలను బట్టి ఎంతసేపైనా ఈ 60 ఏళ్ళు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఈ 4 యుగాలు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. శుద్ధ పక్షం, కృష్ణపక్షం అంటాం, పక్షాలు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాయి నెలకే 2 సార్లు. ఈ నెలలో ఒక శుక్లపక్షం, ఒక కృష్ణపక్షం వస్తే మళ్ళీ నెలలో మళ్ళీ శుక్లపక్షం, కృష్ణపక్షం వచ్చేస్తుంది. కనుక ఇవన్నీ మనకి తిరుగుతూ ఉంటాయి కదా. మనం ఏదన్నా ఒక తిథి చెప్పుకునేటప్పుడు చైత్ర శుక్ల పౌర్ణమి అన్నావు నువ్వు అనేసరికి చైత్రమాసంలో, అది ఏ సంవత్సరంలో జరిగింది మనకి రామాయణం ప్రకారం చెప్పారు. అది ఎన్ని 60 సైకిళ్ళ ముందర, అలాగే ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి కదా మనకి. కనుక అంత ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మనం అందరం నమ్మి విశ్వసించేది ఏంటంటే ఆ రోజున హనుమంతుడు అంజనాదేవికి జన్మించాడు అని. ఇది 12 మేకు వచ్చేటటువంటి
వచ్చేది సీతాదేవిని చూసి వచ్చినాం. వచ్చినప్పుడు అందుకని అప్పుడు శోభాయాత్రలు ఉండవు, ఇప్పుడే శోభాయాత్రలు అవన్నీ. అమ్మ విశేషంగా హనుమంతుడికి గుడిలలో ఎక్కడ చూసినా ఆరెంజ్ కలర్ సింధూరం పెడుతూ ఉంటారు. తమలపాకులు కూడా ఎక్కువ తమలపాకులు, వడమాల, సింధూరం ఎక్కువ. ఎందుకని అంత? ఎందుకని అంటే వాటి కూడా వద్దాం. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో 40 రోజులు ఉంది, మండలం రోజులు. ఈ రెండు హనుమత్ జయంతుల మధ్యలో హనుమత్ ఉపాసన చేసుకునే వాళ్ళందరూ, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ, ఏవైనా కొన్ని కోరికలు ఉండి కష్టంగా తీరటం లేదు అనుకుని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఈ రెండు హనుమత్ జయంతుల మధ్య ఉన్న ఈ మండల కాలాన్ని ఒక దీక్షగా తీసుకుని, మళ్ళీ శాకాహారమో మాంసాహారమో అనద్దు, శాకాహారమే తింటూ సాత్వికంగానే ఉంటూ హనుమంతుడి రోజు పూజ చేసుకుంటూ సుందరకాండ పారాయణ చేస్తే, అంటే 40 రోజుల్లో సుందరకాండ పారాయణ చేయాలి. అంటే సుందరకాండను మొత్తం 40 భాగాలుగా చేసుకుని మీరు ఏ పుస్తకం తీసుకుంటారు సుందరకాండ, ఆ పుస్తకంలో అది ఎలా పారాయణ చేయాలో సుందరకాండ పారాయణ విధి ఉంటుంది. ఇదిగో ఈ లెక్కలో చేయండి అని ఉంటుంది. అంటే ఈ రోజుకి ఇన్ని సర్గలు, ఈ రోజుకి ఇన్ని సర్గలు, ఈ రోజుకి ఇన్ని అని అలా లెక్క ఉంటుంది. ఆ రకంగా సర్గల్ని విభజించుకుని సుందరకాండ పారాయణ చేస్తే మీరు ఏ పుస్తకం తీసుకుంటే అదే ప్రామాణికం. ఎందుకంటే చాలా మంది రాశారు కనుక ఆ పుస్తకం తీసుకుంటే అదే ప్రామాణికం. ఆ తీసుకుని ఆ రకంగా ఆ సుందరకాండ పారాయణ చేసుకుంటూ వచ్చి ఈ 40 రోజుల తర్వాత చక్కగా హనుమద్ ఆలయానికి వెళ్ళి, అంటే మొదట చేయండి తర్వాత చేయండి, బిగినింగ్ డే లాస్ట్ డే చేసి హనుమంతుడికి చక్కగా ఇందాక చెప్పావే వడమాల వేసి చక్కగా ఒక గెల అరటిపండు నైవేద్యం పెట్టి, ఇష్టం కదా ఆయనకి, ఎందుకంటే అవి పెట్టండి చక్కగా. హనుమంతుడు ఎంత ఇష్టంగా తింటాడు. మీ ఇంటికి ఏదైనా సరే ఒక కోతి వచ్చినా సరే ఆకు పెట్టండి, తమలపాకు పెట్టండి, వడ పెట్టండి. మాల వేయక్కర్లేకపోవచ్చు, దానికి ఒక విగ్రహాన్ని కనుక మాల వేస్తున్నాం ధైర్యంగా, కోతికి వేయలేం కదా, కనుక ఒక వడ ఇవ్వండి, ఒక అట్టిపండు పెట్టండి. అది ఎంత సంతోషిస్తుందో. హనుమంతుడు సంతోషించి మన కోరిక ఏదైతే ఉందో అది తీరుస్తాడని పేరు. ముఖ్యంగా చాలా మంది శని ప్రభావం ఎక్కువ ఉంది మనకని చెప్తున్నప్పుడు చాలా మంది అంటుంటారు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, శని ప్రభావం తగ్గుతున్నారు. మరి దీనికి ఎందుకు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం? శనికి ఒక గొప్ప మేలు చేశాడు ఆంజనేయ స్వామి. సీతాదేవిని వెతుక్కుంటూ ఈయన వెళ్ళి రావణాసురుడి అంతఃపురానికి వెళ్ళి గది తలుపులు తీసి ఎతుకుతున్నాడు. ఈయన బలానికి ఏ గదులు తెరుచుకుపోతున్నాయి, అంటే తాళాలు వేసిన గదులు కూడా తాళం పగలు కొట్టేసి లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. ఒక గదిలో శనిదేవుడు దాక్కుని ఉన్నాడు. ఆయన బంధించాడు రావణాసురుడు. అప్పుడు ఆయనకు ఒక విముక్తి వచ్చేసింది. అమ్మా హనుమా నన్ను విడిపించావా అన్నాడు. బయటకు వచ్చాడు, చూసి నన్ను విడిపించావు, నీకు ఏమన్నా చెప్పు, ఏం కావాలి అంటే, నన్ను పూజించే భక్తులకి నువ్వు వెధించుకో అన్నాడు. సరే శని వరం ఇచ్చేశాడు. నిన్ను ఎవరైతే పూజిస్తారో హనుమ అనుకుంటే వాళ్ళని నేను వెధించను అని. కనుక వాళ్ళకి శని బాధలు ఉండవు. ఏనాటి శని కాదు, ఏ శని అయినా కూడా, అష్టమ శని, అర్ధాష్టమ శని, లగ్న శని, లేకపోతే వాళ్ళ రాశి శని రాశి, ఇలా ఇన్ని ఉంటాయి కదా, జన్మరాశి ఇన్ని ఉంటాయి కదా, ఇన్నిట్లో ఎక్కడ కూడా ఆయన వెధించాడు అనమాట. ఆ విధంగా ఆయన ఎప్పుడు వెతించకుండా ఉండాలంటే ఆయన పూజించుకోవటం ఒక పద్ధతి, హనుమంతుడిని పూజించిన శని మనల్ని కటాక్షిస్తాడు, అంటే కొంచెం కాపాడతాడు. ఏమన్నాడు అక్కడ హనుమ చేసిన మేలు ఏంటంటే ఆయన బంధించేసిన శనిని విడిపించాడు. ఆ రావణాసురుడు నవగ్రహాల్ని తన అదుపులో పెట్టుకుని మేఘనాథుడు పుట్టినప్పుడు సరిగ్గా నా కొడుకు అద్భుతమైన జాతకంతో పుట్టాలని చెప్పి నవగ్రహాలు ఏది ఎక్కడ కూర్చుంటే సరిగ్గా ఉంటాయో వాటిని అన్నిటి అక్కడ కూర్చోబెట్టి మండోదరి అక్కడ కనాలి. ఆ రకంగా ఉన్నది అక్కడ సన్నివేశం. వీళ్ళందరూ వీడు కనుక ఇలాంటి దురాత్ముడికి ఇలా ఇంకోటి పుడుతుంటే వాడెట్లా అవుతాడు, కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నవగ్రహాలు మనం ఇంతమందికి కర్మ రాసేవాళ్ళం మనం, మరి వీడిని వదిలేస్తే ఎట్లాగా, రావణాసురుడికి భయపడి కనుక శని నువ్వు కొంచెం ఏమన్నా చెయ్యి అని బతిమలాడుకున్నారు, నువ్వే ఏమన్నా చేయగలవు అని. అప్పుడు శని ఏం చేశాడు, తన గడిలోంచి కొంచెం కాలు బయటికి పెట్టాడు. అంటే శని పూర్తిగా సహకరించాలి మేఘనాథుడి భర్తకి. బయట పెట్టేసరికి రావణాసురుడు చూసి ఢామ్మని కొట్టాడు దాని మీద. ఆయన పాపం కాలు ఇరిగిపోయి అప్పటి నుంచి కాలు నెమ్మదిగా కుంటుకుంటూ నడుస్తాడు మందుడు. అందుకే శనిదేవుడు ఎక్కువ రోజులు ఉంటారు అంటుంటారు. మరి ఒక కాలు దెబ్బతగిలింది. అలా తీసుకెళ్లి మిగిలిన వాళ్ళందరినీ వదిలేసిన మేఘనాథుడు పుట్టాక నువ్వు రా అని చెప్పి శనిని మాత్రం గదిలో పెట్టి తలిపేశాడు. అమ్మ అలాగే ఆంజనేయ స్వామిని ముఖ్యంగా స్త్రీలు కూడా ఎక్కువ పూజించకూడదు, ముట్టుకోకూడదు అంటుంటారు. దేవుడి పాదాలు కూడా తాకనివ్వదు అది అనే ఉద్దేశంతో స్త్రీలు పూజించవద్దు అది ఇది అన్నాడు. కానీ ఆయనకి ఆ భేదం ఉన్నట్టు నాకు ఎక్కడా ఏ శాస్త్రంలోనూ కనిపించలా. కాకపోతే ఇది ఉన్నది, ఈ నువ్వు చెప్పింది పూర్తిగా కంప్లీట్ గా ఫ్యాక్టే ఒకటి ఉన్నది. సమర్థ రామదాసు కట్టించినటువంటి ఒక హనుమదాలయం
మనకి లంగర్ హౌస్ లో ఉన్నది. అక్కడ ఆలయంలో అసలు స్త్రీలను లోపలికి రానిచ్చేవారు కాదు. అక్కడ అంతకు ముందర ఉన్నటువంటి మహంతు, అక్కడ పూజ చేసే మహంతులు ఉంటారు కదా, అంతకు ముందర ఉండేటటువంటి మహంతు అసలు ఆ స్త్రీలు లోపల రాకుండా కుక్కల్ని పెంచి, కుక్కలు అక్కడే పెద్ద పెద్దగా అరుపులు అరిచి కరిచి ఆడవాళ్ళని ఆపేసేవిట. ఇప్పుడు కూడా కుక్కలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం సాత్వికంగా ఉన్నాయి. ఈయన ఆడవాళ్ళని లోపలికి రాణిస్తున్నాడు. కానీ గర్భగుడిలోకి కేవలం మగవారు మాత్రమే, అది కూడా ధోతి ఉత్తరీయం కట్టుకుంటారు చూడు, ఆ ఆహార్యంలో ఉన్న పురుషులను మాత్రమే లోపలికి వెళ్ళనిస్తాడు. ప్యాంటు షర్టులు బనీన్లు వేసుకుంటే లోపలికి వెళ్ళనివ్వడు, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. వెళ్ళాక ఆ స్త్రీలకి ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడున్న మహంతు కొంచెం కాస్త విశాల హృదయంతో ఒక విండో ఓపెన్ చేశారంటే, ఒక రాయి తీసేస్తే, ఇప్పుడు రాతి కట్టడంలో ఒక రాయి తీసేస్తే ఒక కిటికీ లాగా ఏర్పడుతుంది కదా చూడటానికి, అక్కడి నుంచి మనం చూడొచ్చు అనమాట. ఆయన్ని చూడటానికి వీలుగా ఇప్పుడు చేశారు. అక్కడ లోపల గర్భగుడి లోపలికి వెళ్ళటానికి స్త్రీలకు అనుమతి లేదు. ఈ రోజుకి ఉన్నాయి అలాంటివి, అది ఉన్నాయని చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఈయన కొంచెం ఇంకా కాస్త విశాల హృదయంతో ఓపెన్ చేశాడు ఒక విండో, లేకపోతే చూడటానికి కూడా లేదు. అసలు ఆ విండో యాక్చువల్లీ ముందర నుంచే ఉన్నదే, ఆయన అది ఆడవాళ్ళ కోసం కూడా వాడుతున్నాడు అనమాట. అక్కడేంటి ఎదురుకుండా సమర్థ రామదాస్ విగ్రహం ఉంటుంది, ఆయన స్థాపించిన హనుమాన్ ఎదురుగా ఉంటాడు. ఆ కిటికీ ద్వారా డైరెక్ట్ గా హనుమంతున్న రామదాస్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. సమర్థ రామదాస్ అంటే తెలుసు కదా, శివాజీ గారు గురువు గారు, ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు అనమాట. తన ఇష్టదైవాన్ని నిరంతరం చూసుకుంటూ, ఆ ఇష్టదైవానికి ఆలయం కట్టి నిరంతరం ఆయన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇవి సమర్థ రామదాసు చాలా చోట్ల, మన హైదరాబాద్ లోనే 4-5 చోట్ల ఆయన కట్టించిన హనుమద్ ఆలయాలు ఉన్నాయి. బేగంపేటలో కూడా ఉంటుంది. ఈ లంగర్ హౌస్ ఆలయం కొంచెం ప్రత్యేకం, ఆడవాళ్ళని రానివ్వరు, అందుకని చెప్తున్నా. ఇలాంటి నియమం ఉంది కనుక ఆడవాళ్ళు పూజించకూడదని కాదమ్మా. చక్కగా ఆయన సీతామాతని తల్లిగా గౌరవించాడు, అంజనామాతకి సేవలు చేశాడు. అసలు ఆయన స్త్రీలని చాలా గౌరవించాడు. ఎక్కడ ఎవరిని కూడా, ఏ స్త్రీని కూడా అగౌరవపరిచినట్టు మనకి కనిపించదు. దుష్టుల్ని శిక్షించాడు, అది స్త్రీ పురుష భేదం లేకుండా శిక్షించాడు. శిష్టుల్ని ఎక్కడికక్కడ కాపాడాడు. కనుక హనుమంతుడికైతే ఈ తేడా ఉన్నట్టు మనం శాస్త్రాల్లో ఎక్కడ చూడం, కానీ ఆచరణలో మాత్రం ఉన్నది, ఆచరణలో మాత్రం ఉన్నది. కనుక అటువంటివి ఏం పెట్టుకోకుండా ఇంకొన్నాళ్ళు, ఒకప్పుడు లలితా సహస్రనామ ఆడవాళ్ళు చదవద్దానిలా, ఇప్పుడు అదేం లేదు కదా, అదేం లేదు. ఒకప్పుడు అసలు ఎక్కడా పురాణాల్లో ఎక్కడా చెప్పనటువంటిది వీళ్ళెందుకు మధ్యలో పెట్టారని చెప్పి తీసేశాం కదా ఇప్పుడు అది. అలాగే ఇది కూడా ఎప్పుడో పోతుంది. కాకపోతే పద్ధతిలో ఆచరించే చోట ఆచరణలో వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ ఆచారం వాళ్ళది, వాళ్ళ ఆలయం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కట్టుకున్నారు. మనమెవరో అక్కడ పోయి మీ ఆలయం రూల్స్ మార్చండి అంటానికి. ఇప్పుడు ఇది నా ఇల్లమ్మా, నా పూజ గదిలో ఎవరికి రావాలో ఎవరికి రావద్దో నా నిర్ణయం నాది, అవునా? మేము నిర్ణయించుకుంటాం మా పూజ గదిలో ఉండి ఎవరు తొగి చూడొచ్చు తొగి చూడకూడదు అని. ఆ దాంట్లో ఏ వస్తువు ఎవరికి చూపించచ్చు చూపించకూడదు అనేది మేము నిర్ణయించుకుంటాం. ప్రతివాడు వచ్చి అక్కడ ముట్టుకుంటానంటే ఒప్పుకోం కదా. అది వాళ్ళ ఆలయం, వాళ్ళ నియమాలను అనుసరించి, వాళ్ళ కట్టుబడులను అనుసరించి వాళ్ళు కట్టుకున్నారు కనుక వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటారు, అవునా? ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తే వినాయకుడికి తలపాగా కట్టి పూజ చేస్తారు. మన దగ్గర తలపాగా కడుతున్నామా? లేదు. అది కిరీటం పెడతాం, అవునా? ఇలాంటివి అంతే తప్పితే ఎవరి పద్ధతులు వారివి, వారి పద్ధతిని గౌరవించటం, మన పద్ధతిని ఆచరించటం, ఇది పద్ధతి. అమ్మ, మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టే April 2న దీక్ష తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అంటున్నారు కదా, మరి ఆ రోజు దీక్ష తీసుకొని ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు? వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఆ రోజు పూజా విధానం ఏంటంటారు ఇంట్లో కూడా చేసుకునే వారికి? సుందరకాండ చదువుకోవటం, హనుమంతుడికి మొక్కుకోవటం తప్ప ప్రత్యేక పూజ లేదమ్మా. చక్కగా హనుమంతుడికి 5-6 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి, ఓపికంటే వడలు చేసి వడమాలు వేయండి మీ ఇంట్లోనే. మళ్ళీ మనమే కదా ఎప్పుడు చెప్పా కదా, దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని చెప్పడానికి వీలు గుర్తుగా అక్కడున్న దేవుడికి నైవేద్యం పెట్టి ఇక్కడున్న దేవుడు తింటున్నాడు, అవునా? తినేది మనమే మళ్ళీ. కనుక మీకు శక్తిని బట్టి మళ్ళీ ఖర్చు కూడా కావాలి కదా. ప్రసాదం దుర్వినియోగం కావద్దు, తప్పు చేయొద్దు, పారేయొద్దు అని అన్నాను కదా. అలాగే ప్రసాదం అంటే గౌరవం లేని వాళ్ళు కూడా ఇవ్వకూడదు, అది కూడా ఒక ముఖ్యమైన పాయింటే. ఏదైనా సరే గౌరవం లేని వాళ్ళకి అది ఇస్తే ఏంటి లాభం? వడల ఏదో ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైందని తిని ఇలా పారేసే వాళ్ళకి ఇవ్వకూడదు. అది ప్రసాదం అని కళ్ళ కదుకుని తినేవారికి ఇవ్వాలి. ఈ రకంగా చక్కగా ఆ రోజు 2వ తారీఖున చైత్ర పౌర్ణమి నాడు కూర్చొని హనుమంతుడిని మీ ఇంటి దేవాలయంలోనే, అంటే మీ ఇంటి దేవతార్చనలోనే, పూజ గదిలోనే చక్కగా హనుమంతుడి కోసం ఒక ఇది పెట్టుకోండి. ఒక పటం కానీ, ఏమన్నా విగ్రహం కానీ పటం కానీ మీకు చేతనైనట్టుగా పెట్టుకుని దానికి పూజ చేసుకుంటూ ఉండండి. రోజు చక్కగా దానికి సింధూరం బొట్టు పెట్టి, హనుమంతుడికి వాళ్ళ పూజలు ఉన్నాయమ్మా. ఈ 40 రోజులు ఉన్నాయి కదా,
చక్కగా సుందరకాండ చదువుకుంటూ హనుమంతుడు తోక ఉంటుందిగా ఇలా ఇంత పొడుగ్గా ఎప్పుడు చూసినాను ఏ పటంలో చూసినా ఆ తోకకి మొదటి రోజు ఒక బొట్టు, సింధూరం బొట్టు, అలా బొట్లు పెట్టుకోవటం అనమాట. 40 రోజులు చివరి దాకా వచ్చేలాగా దీన్ని 40 భాగాలు చేసుకుని చక్కగా రోజు హనుమంతుడి తోకకు ఒక బొట్టు పెట్టుకోవటం, పూజ చేసి నమస్కరించుకోవటం. మళ్ళీ రెండో రోజు మళ్ళీ సుందరకాండలో రెండో భాగం చదువుకోవటం, మళ్ళీ అక్కడ ఒక బొట్టు పెట్టడం. మళ్ళీ మూడో రోజు కొంత భాగం చదువుకోవటం, మళ్ళీ ఒక బొట్టు పెట్టడం. ఈ బొట్టులన్నీ అయిపోతాయి చక్కగా. ఆహా, హనుమంతుడి నుదుటిని ఒక బొట్టు పెట్టుకోండి, మీ నుదుటిని పెట్టుకోండి, అవునా? పెట్టుకుని ఈ 40 రోజులు ఈ విధంగా పూజ చేసుకోండి. చక్కగా 40వ రోజు తర్వాత ఇలా మొక్కుకున్నాను కదా, ఇది నా కోరిక, ముందరే చెప్పుకున్నారుగా ఈ పని కోసం చేస్తున్నాను ఇదంతా అని ఆయన కరుణించి కాపాడతాడు. మనకు వెనకాల బలవత్తరమైనటువంటి పాత ప్రారంధం ఉందనుకోండి, దేవుడు కూడా అనుభవించాల్సిందే కానీ తీర్చలేడని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. అలాంటి బలవంతరమైన వాటిని ఏమీ చేయలేరు, కానీ కాకపోతే కొంతవరకు వెసులుబాటు మాత్రం దొరుకుతుంది అలాంటి వారికి. లేదా అంత బలవత్తరమైన ప్రారంధం ఏమీ లేదు, తేలికనే